వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు రజితారెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిలబడతాం, కలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం, కెరటంలా మళ్ళీ తిరిగి లేస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మేరకు వరుసగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్ వేదికగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేస్తున్నారు. గతంలో రాజకీయ లబ్ధిని ఆశించకుండా పనిచేశాం, కేవలం ప్రజలకు ప్రయోజనాలు చేకూరే విధంగా మేము పనులు చేశాం, కానీ పూర్తి స్థాయిలో దాన్ని ప్రచారం పైన దృష్టి పెట్టలేకపోయాం, చెప్పడంలో వైఫల్యం చెందాం తప్పించి ప్రజల నుంచి దూరం కాలేదు. కాబట్టి మళ్ళీ అదే కార్యక్షేత్రంలోకి దూకి డెఫినెట్గా మళ్ళీ ప్రజల అభిమానాన్ని చూరగొంటామంటూ కేటీఆర్ గారు చెప్తూ ఉన్నారు. రైట్ విజయ్ గారు, వరుసగా పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో కేవలం ఎటువంటి రాజకీయ లబ్ధి ఆశించకుండా పనిచేశాం, తిరిగి వాటిని బాగా ప్రచారంలో చెప్పడంలో మాత్రం విఫలమయ్యాని తెప్పించి ప్రజల నుంచి మేము దూరం కాలేదు అంటూ కేటీఆర్ గారు చెప్తున్నారు. సో వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాలు జరుగుతున్నటువంటి తీరు ఎట్లా ఉంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షలు నిన్నటి 9 పార్లమెంట్ నియోజకవర్గాలు నిన్నటితో పూర్తయినాయి. ఈరోజు 10వ అది జరగబోతున్నటువంటి అంశం. 9 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నుంచి చేస్తున్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, పార్టీ ఒక తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఫైట్ చేసినటువంటి పార్టీయే, ఉద్యమ పార్టీయే అధికారంలోకి రావడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారు తెలంగాణ దృక్కోణంతో పరిపాలన సాగించడం జరిగింది. రాజకీయ స్వార్థం కానీ పర్సనల్ స్వార్థం కానీ కనిపించనీయలే పరిపాలనలో. రాజకీయ స్వార్థం అంటే పార్టీని మొత్తం పార్టీనే చేసుకొని పార్టీ యాక్టివిటీస్ తోటే చేసేటువంటి కార్యక్రమం ఉండే. తెలంగాణ సమాజాన్ని ఒక మార్పు చూపించాలి. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి గోసపడ్డటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ తెచ్చుకోవడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగము, ఓ రకమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు ప్రజల్లో చూపిస్తేనే ప్రజల జీవన ప్రమాణాలు, జీవన స్టైల్లో ఆ మార్పు చూపించగలిగితేనే తెలంగాణ రాష్ట్రము దేశం ముందు నిలబడుతుంది, ఒక సక్సెస్ స్టేట్ కింద ఉంటుంది. అది ఒక రాజనీతిజ్ఞుడు ఒక స్టేట్స్మెన్ తరహాలో ఆలోచించి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో పరిపాలన సాగించడం జరిగింది. దాని తగ్గట్టు ఆ రకంగా ఫలితాలు కూడా రావటం జరిగినాయి. మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నా, జిఎస్డిపి పెరిగినా, ఏ రకంగా పెరిగినా ఆ యాంగిల్లోనే తెలంగాణ డెవలప్మెంట్ కోణము, తెలంగాణని నిలబెట్టాలి అనే ఒక కోణంతో పరిపాలన సాగింది తప్ప రాజకీయ పార్టీగా పార్టీని మొత్తం పార్టీ ఆధ్వర్యంలోనే ఇది చేద్దాము, మనకు రాజకీయ స్వార్థము చూసుకొని ఒక ఎన్ని సంవత్సరాలు పార్టీని మొత్తం ముందు నడిపించుకుందాం అనే ఆలోచన అంటే ఈ ఆలోచనతో నడపడంతో ఈ రకమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రజల ముందు కనిపించిన పూర్తి స్థాయిలో ఇంకా చెప్పుకోలేకపోయినా కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదనే ఉండింది అనేది. అంటే అదే చెప్పారు వారి మాటల్లో, ప్రజల సౌకర్యం కోసమే మేము ప్రజా ప్రయోజనాల కోసమే చేశాం, కానీ ప్రచారానికి మేము పెద్దగా దాన్ని పట్టించుకోలేదు, దానికి ప్రాధాన్యం పెట్టుకోలేదు అన్నారు. ఎందుకంటే ఆ పార్టీ అనుకున్నట్టు కనిపిస్తుంది అంటే ప్రతి ప్రజానీకానికి ఓ రకమైనటువంటి ఉపయోగం జరిగింది కదా, ప్రచారానికి అదనంగా ఇంకెందుకు అనే అంశంలో ఆలోచించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మార్పు నీకు 60 డ్రింకింగ్ వాటర్ చూడండి, 60 సంవత్సరాలు గోసపడ్డటువంటి తెలంగాణ ఎన్నో కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోయి నీళ్లు తెచ్చుకొని తాగినటువంటిది, ఫ్లోరోసిస్ బాధ, ఈ బాధల నుంచి శాశ్వత విముక్తి జరిగింది తెలంగాణ. మన అంత ఇప్పుడేదో చాలామంది కొంతమంది అంటున్నటువంటి ఆ నీళ్ళు ఇక్కడనే వచ్చేసినాయి అంటే, నీళ్ళు మీరు 10 సంవత్సరాల కింద చూడాలి, నీళ్ళ కోసం ఎంత ఇబ్బంది, మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడ్డటువంటిది. ఇప్పుడు కొంతమందికి ఇది తెలియదు. ఆ పడ్డటువంటి ఇబ్బందులు చూసినటువంటి వాళ్ళు తక్కువ ఉన్న నేపథ్యంలో ఈ రకమైనటువంటిది. అందుకే పార్టీకి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తున్నది ఏంటంటే, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి పుట్టిన పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. దీనిని తెలంగాణ ప్రజల తరపున, ఎందుకంటే ఇప్పుడు 2 జాతీయ పార్టీలకు తెలంగాణ మీద ప్రేమ ఎక్కువ ఉండదు. వాళ్ళకి ఎంతసేపటికి జాతీయ నాయకత్వాన్ని సాటిస్ఫైడ్ చేసే విధంగానే వాళ్ళ పరిపాలన ఉంటుంది. ప్లస్ తెలంగాణ కోణంతో చూసేటువంటి అంశాలు చాలా తక్కువగా ఉంటాయి ఆ పార్టీలకు. అందుకని తెలంగాణ ఆత్మతో పుట్టినటువంటి పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాం, కలబడతాం, తెలంగాణ గలం వినిపిస్తాం అనే అంశాన్ని
కేటీఆర్ గారు ఒకటికి రెండు సార్లు కార్యకర్తలకు చెప్పి వాళ్ళని మోటివేట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. రైట్. రజితారెడ్డి గారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు నిరాశ చెందాల్సిన పని లేదు అంటూ కేటీఆర్ గారు ఒక కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుందనేది. సో వారి మాటల్లో తెలంగాణ గలము బలము అదంతా కూడా బీఆర్ఎస్ మాత్రమే, మళ్ళీ బీఆర్ఎస్ డెఫినెట్గా నిలబడుతున్నటువంటి విశ్వాసాన్ని ఎట్లా అందిస్తున్నారు కేటీఆర్ గారు? అవునండి, నిజంగా ముమ్మాటికి కూడా బలం దళం గలం అన్నీ కూడా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీయేనండి. ఎందుకంటే తెలంగాణ ప్రజల హక్కులను, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ అండి. ఇవాళ ఆనాటి ఉద్యమం సమయం నుంచి 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ ప్రజల పక్షాన ఉండి తెలంగాణ ప్రజా ప్రయోజనార్థమే పనిచేసి తెలంగాణను సాధించి ఇవాళ తెలంగాణ ప్రజల కోసమే ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి ఇవాళ వాళ్ళ పదవులను సైతం తృణప్రాయంగా విసిరేసి ఇలా ప్రజల పక్షాన నిలబడ్డాడంటే ఒక కేసీఆర్ గారు మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇవాళ తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకొని కన్నతండ్రిలాగా చూసుకొని ఇవాళ తెలంగాణను అన్ని రాష్ట్రాల్లోకెల్లా అగ్రగామిగా నిలబెట్టిన ఘనత కూడా కేసీఆర్ గారిదేనండి. మరి అటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమమైన, ఇటు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణమైన దాంట్లో ప్రత్యేక పాత్ర బీఆర్ఎస్ పార్టీదే ఉందండి. ఈరోజు 10 సంవత్సరాలలో ఎంత చేయాలో అంత చేసిండండి కేసీఆర్ గారు. కానీ ప్రజలు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇలా అబద్ధాలను ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళ గోబెల్ ప్రచారంతో ఇలా వాళ్ళు సక్సెస్ అయినరు. ఇలా అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని చెప్పొచ్చండి. ఇవాళ వాళ్ళ ఫేక్ ప్రామిసులు, ఇవాళ వాళ్ళ అలవికాని అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా ప్రజలను తప్పుదోవబట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజలు అలవికాని బాధలు అనుభవిస్తుంటే వాళ్ళు ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని చెప్పొచ్చండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీయే లేకుంటే ఇవాళ తెలంగాణ ఎక్కడుండేదండి? ఇలా ప్రపంచ పటంలోనే ఇవాళ తెలంగాణ అగ్రగామిగా నిలబడింది కదండి. అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదంటారండి. ఇవాళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనండి. ఇంకా తెలంగాణ ప్రజల తప్పితే బీఆర్ఎస్ పార్టీకి వేరే నినాదమే లేదు. తెలంగాణ ప్రయోజనాలు తప్పితే వేరే ఇంకా ఇదే లేదండి. గెలుపోవటం అనేది బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు, మళ్ళీ పడిపోయిన చోట నిలబడ్డటువంటి చరిత్ర బీఆర్ఎస్ ఉందనేది కేటీఆర్ గారు చెప్తున్నారు. దాంతోపాటుగా రాజకీయ లబ్ధి మేము ఆశించలేదు, కేవలం ప్రచారం చేసుకోలేదు, మేము చేసినవి ప్రజలకు చేరాయి, ప్రచారం చేసుకోవడంలో మేము ఫెయిల్ అయ్యామనేదే కేటీఆర్ గారు చెప్తున్నారు. రజితారెడ్డి గారు, ఇవాళ ఈ ఓటమి అనేది మాకు చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనండి. మేము ఎక్కడ ఫెయిల్ అయిన దాఖలాలు లేవు. మరి ప్రజలు మమ్మల్ని ఈరోజు ఈ రిజల్ట్ ఇచ్చిందంటే మేము దానికి కూడా కట్టుబడి ఉన్నాం. మేము ఎక్కడ ఫెయిల్ అయ్యామనేది పునర్సమీక్షించుకుంటాం. కొన్ని గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో కూడా మాకు ఓటింగ్ శాతం తగ్గింది. మరి గిరిజనులకు కూడా భూముల పోడు పట్టాలు ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము దాన్ని సమీక్షించుకుంటాం. మేము ఇంకా ప్రజలకి ఎక్కడ రీచ్ అవ్వలేదు, మేము చేసినవి కూడా చెప్పుకోలేక కూడా ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. ప్రజలు గమనించారు బీఆర్ఎస్ పార్టీ ఎంతో చేసింది. ఇవాళ గ్రామాలు పట్టణాలు అన్నీ ఇంత డెవలప్ అయిందంటే కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనేనండి. ఇక మేము ఓడిపోయామంటే మేము ఒప్పుకోవట్లేదు. కేవలం ఇవాళ అసెంబ్లీలో మూడవ స్థానాల్లో ఉన్నామండి. మేము ఇప్పుడు 39 స్థానాలు ఇచ్చిందంటే ప్రజలు మా మీద వ్యతిరేకత లేదని అనుకోవాలి. నిజంగా మా మీద వ్యతిరేకత ఉంది అనుకుంటే 10 స్థానం లోపే వచ్చేవి. ఇలా 39 స్థానాలు ఇచ్చారు మాకు ప్రజలు. కేవలం 15 నియోజకవర్గ రెండవ ప్లేస్ లో ఉన్నాం. ఇలా 15 స్థానాల్లో కూడా స్వల్ప దాంతో ఓడిపోయాం, గ్యాప్ తో ఓడిపోయాం. ఇవాళ కేవలం వాళ్ళకి మాకి ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే గనుక 1.7 లోపే అనుకుంటండి. అంటే మొత్తం ఓవరాల్ గా చూస్తే ఒక 5 లక్షల తేడాతో మనం ఈరోజు సెకండ్ ప్లేస్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. ప్రజలు పూర్తిగా తిరస్కరించిన అనేది ఒప్పుకోవట్లేదు. ఒక్కసారి మమ్మల్ని సమీక్షించుకోమంటున్నారు. మీరు ఎక్కడైతే ఇంకా మేము చేయలేనివి ఏమైతే ఉన్నాయో అది మీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి మాకు సమీక్షించుకోవడానికి టైం ఇచ్చినగానే భావిస్తున్నాం మేము. రైట్ విజయ్ గారు, సో అంటే రజితారెడ్డి గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయి ఓటమి అనేది అనుకోవట్లేము. కేవలం ఒక 1.8%. సరే, ఓటమి ఈజ్ ఓటమి, గెలుపు ఈజ్ గెలుపు, అది వేరే విషయం. కానీ పూర్తి స్థాయి తిరస్కారం కాదు. నిజంగా పూర్తి వ్యతిరేకత ఉంటే అసలు ఏదో సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యేది. బట్ అట్లా కాదు, ఒక బలమైనటువంటి ప్రధాన ప్రతిపక్షంగానే ఉన్నాం. తిరిగి మళ్ళీ ఎనర్జీగా బూస్ట్ చేసుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తామనేది బీఆర్ఎస్ అధినాయకత్వం నాయకులకు కార్యకర్తలకు చెప్తూ ఉన్నమాట. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కనిపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించలే. ఉన్నటువంటి దాంట్లో ఓటింగ్ పర్సెంటేజ్ చూసినా 1.8% తేడా మాత్రమే కనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి
వచ్చినటువంటి 39 స్థానాలు అనేది అసెంబ్లీలో ఒక మంచి సంఖ్య. ప్రతిపక్ష హోదాతో పాటు నిరంతరం ప్రజా సమస్యల మీద కొట్లాడటానికి కావాల్సినటువంటిది కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఆ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మ ప్రతిబింబించే విధంగా పరిపాలిస్తుందా లేదా అనేది ఒక వాచ్ డాగ్ లాగా, నిరంతరం వాచ్ డాగ్ లాగా పరీక్షించే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వటం జరిగింది. ఆ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆ పార్టీ ఇస్తున్నటువంటి ఇప్పుడున్న ఈ నెల రోజుల కాలంలో పార్టీ మాట్లాడుతున్నటువంటి కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ లాగా, ఓ నిర్మాణాత్మకమైనటువంటి విమర్శల్లాగానే కనిపిస్తున్నాయి. ఇంకా ఈ నెల రోజుల దాంట్లో ప్రభుత్వం వైపు నుంచే రెచ్చగొట్టే విధంగా వచ్చినటువంటి స్టేట్మెంట్లు చూసినాం. ముందే వాళ్ళే ప్రభుత్వమే రెచ్చగొట్టే విధంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని జనరల్గా ఫస్ట్ టైం జరిగే ఒకవేళ ఎలక్షన్ జరిగినటువంటి దాంట్లో ప్రమాణ స్వీకారాలు చేసుకొని వెళ్ళిపోయేటువంటి సంప్రదాయం ఉన్నటువంటి ఉండే. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, అటాకింగ్ మొదలు పెట్టారు. ముందే ప్రభుత్వం వైపు నుంచి అటాకింగ్ మొదలు పెట్టేసరికి బీఆర్ఎస్ పార్టీ ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పుకునే విధంగా అసెంబ్లీలో వివరించింది. ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాష్ట్రాన్ని వాళ్ళు ఒక దివాలా తీయించారనే ఒక ప్రచారాన్ని అది తప్పు అని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఈ నెల రోజులకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వము ఒక కన్ఫ్యూజన్గా పరిపాలన మాత్రమే చేయగలిగింది. ప్రతిదీ ఒక ప్రతి నిర్ణయాన్ని కూడా యూటర్న్ తీసుకునే విధంగా వివరించడం జరిగింది. 60 సంవత్సరాల పరిపాలనలో మాకు అనుభవం ఉందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ నెల రోజుల కాలంలో అనేక ఒడిదొడుకులకు, అనేక కన్ఫ్యూజన్లకు, ప్రజలను కన్ఫ్యూజన్ చేయడం, వాళ్ళు గందరగోళపడే విధంగా పరిపాలన మాత్రం సాగినట్టు కనిపిస్తుంది. రైట్. రజితారెడ్డి గారు, పార్లమెంటు సన్నాహక సమావేశాలు వరుసగా జరుగుతున్నాయి. అవి మీ పార్టీ శ్రేణులకు ఎంత బూస్టింగ్ని ఇస్తున్నాయి? మళ్ళీ తిరిగి డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా మీ అందరిని ఎట్లా ముందుకు నడిపిస్తూ ఉన్నాయి? ఇప్పుడు ఈ సన్నాహక సమావేశాలు కూడా నిజంగా పార్టీ క్యాడర్లో కానీ కార్యకర్తలకు కానీ అందరికీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. మేము ఇప్పుడు అసెంబ్లీ రిజల్ట్ని చూసుకుని కొత్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేయబోతున్నాం. నిజానికి కూడా ఇప్పుడు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ గలం వినిపించాలంటే, అది పార్లమెంటులో తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉండాలనేది ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇవాళ ఏదో మభ్యపెట్టి ఇవాళ అలవికాని హామీలు ఇచ్చి ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నెల రోజుల తుగ్లక్ పాలనను అనుభవిస్తున్న ప్రజలు దాని నుంచి విముక్తి కావాలంటే ఇలా పార్లమెంట్లో బీఆర్ఎస్కే పట్టం కట్టాలని డిసైడ్ అయిపోయినారు. వారు వన్ సైడే ఉందండి. ఇవాళ చూడండి, కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ, ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కానీ, వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసమే వాళ్ళు రేపు పొద్దున పార్లమెంట్లో అడుగు పెడతారు, వాళ్ళు గెలిస్తే. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే కేవలం తెలంగాణ కోసం కొట్లాడతారు అనేది ప్రజలకు తెలిసి ఉంది. ఇవాళ కాంగ్రెస్ ఏమో అబద్ధాలను నమ్ముకుంది, ఇవాళ బీజేపీ చూస్తే మతాన్ని నమ్ముకుందండి. కాబట్టి ప్రజలకు తెలుసు ఇలా అలవి కాని హామీలు ఇవ్వడం, బొక్కబోర్ల పడడం వాళ్ళకి అలవాటే అని చెప్పేసి కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నారు. కాంగ్రెస్ నమ్ముకుంటే దళారుల రాజ్యం వస్తుంది, మళ్ళీ పాత వెనుకటి రోజులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కేసీఆర్ గారు చెప్తానే ఉన్నారు. నిజంగా ఈ రోజు సార్ చెప్పినవి ఇవాళ జరగబోతున్నవి. ఇవాళ 6 గ్యారంటీలు అన్నారు, ఇవాళ మాయ చేసి ఓట్లు దండుకున్నారు. ఇవాళ వాళ్ళ 6 గ్యారంటీలు ఏమో కానీ 420 హామీలను అవి కూడా ఉన్నాయి కదండి. మరి మాట్లాడదాం. పెట్టుబడి సాయం తీరుబడిగా అందుతుంది రైతులకు. ఇప్పటికే రైతాంగం అనేది వ్యవసాయానికి చాలా సంసిద్ధమై ఉన్నారు. ఈ పాటికి రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం నిధులు జమ కావాల్సి ఉండే పూర్తిగా. కానీ నత్తనడకన రైతు బంధు సాయం పంపిణీ జరుగుతుంది. మార్చి ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకసార్లు స్పష్టం చేస్తున్నారు. సో నెల రోజుల్లో కేవలం ఎకరంన్నర రైతులకు మాత్రమే జమ అయింది. అది కూడా అనేక చోట్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. కొందరికి ₹1, ₹2 పడ్డ దాఖలాలు కూడా మనకు కనిపించినాయి. ఇంకా చెల్లించాల్సింది 6,500 కోట్లు ఉన్నాయి. కేసీఆర్ హయాంలో సంక్రాంతి నాటికే పూర్తి అయ్యేది అంటుండో ఈ వార్త మనకు కనిపిస్తుంది. రైట్. రజితారెడ్డి గారు, రైతు బంధు అనేది చాలా ఇంపార్టెంట్ సాయం రైతులకు. అది చాలా తీరుబడిగా సాగుతుంది, నత్తనడకన సాగుతుంది. అవునండి, రైతును రాజును చేసే దిశలోనే ప్రవేశపెట్టిన పథకం ఈ రైతు బంధు అండి. కేసీఆర్ గారి హయాంలో రైతు పక్షపాతిగా వ్యవహరించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కేవలం రైతులకు పెద్దపీట వేస్తూ రైతు ప్రయోజనార్థమే పెట్టిన మేనిఫెస్టోలో కూడా పెట్టలేదండి అప్పుడు రైతు బంధు అనేది. దాన్ని అమలు చేసి వాళ్ళ రైతులకు టైం టు టైం అన్ని సీజన్లలో డబ్బులు ఇచ్చి వాళ్ళ పెట్టుబడికి సహాయం చేసింది రైతు బంధు. ఇప్పుడు రైతుల నడ్డి విరిచే దిశలోనే పనిచేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ వాళ్ళ ఉద్యోగులే గెలిపించారు మమ్మల్ని అని చెప్పేసి ఉద్యోగులకు జీతాలు వేసారు, ఇలా రైతులకు రైతు బంధు ఆపేసారు. ఇలా మేము అధికారంలోకి రాగానే
రాగానే 15,000 ఇస్తా అన్న మనిషి అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఈరోజు సీఎం అయినాక మర్చిపోయిండు. ఇవాళ 15,000 కాదు కదా, అసలు కనీసం కేసీఆర్ గారి ప్రభుత్వం అవలంబించిన డబ్బులు కూడా వేయలేకపోతున్నాడు. ఏమన్నంటే అప్పులు అని చెప్పించి గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా ఈ నెల రోజుల పాలన గడిపిండు. ఇలా 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది టీఆర్ఎస్ పార్టీ అండి. ఇవాళ దాన్ని వాళ్ళు విమర్శలు చేసుకుంటూ ఇలా పగలు రాత్రి తేడా లేకుండా కేసీఆర్ గారు శ్రమించి చెమటోచ్చి నిర్మించిన ఈ తెలంగాణను ఈరోజు దెబ్బతీసే ప్రయత్నంలోనే ఈ నెల రోజుల పాలన సాగిందనేది విఫల రాష్ట్రంగా చేసి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది అగ్రగామి రాష్ట్రాన్ని ఇలా అవమాన పాలు చేస్తున్నాడు, బదనాం చేస్తున్నాడు, ఇలా రైతుల నడ్డి విరుస్తున్నాడు. ఈరోజు ప్రజలు ఈ ప్రజాపాలన అదేందో ప్రజా దర్బార్ ప్రజావాణి అని పెట్టేసి ఇవాళ ప్రజల వివరాలు గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వం ఇలా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను రోడ్ల పాలు చేసిందండి. ఇలా ప్రజల గోప్యతను పరిరక్షించాల్సిన వాళ్ళే ఇలా ప్రజలను రోడ్డు మీద నిలబెడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు అనేక సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తే ఇలా ప్రజలందరినీ రోడ్డు మీద నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదండి. ఇవాళ మహాలక్ష్మి పథకం అన్నాడు. మహాలక్ష్మి పథకం అంటే ఏందండి? ఇవాళ 500 గ్యాస్ ఇవ్వాలి, 2,500 ఇవ్వాలి, ప్లస్ ఇది ఉచిత బస్సు అన్నాడు. దీంట్లో కేవలం ఉచిత బస్సు మాత్రమే అమలు చేసి ఇవాళ మేము ఒకటి సోనియా గాంధీ బర్త్డేకు ఇంకోటి 10 లక్షల బీమా అన్నాడు ఆరోగ్యశ్రీ అన్నాడు. సోనియా గాంధీ బర్త్డేకు 2 హామీలు అమలు చేసినాం అంటే మిగతా 4 ఎప్పుడు చేస్తారండి? రాహుల్ గాంధీ పెళ్లికి చేస్తారా? చెప్పాలి కదా అది కూడా. మరి 2 హామీలు అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు. మనం చూస్తున్నాం ఇవాళ వనరులు సృష్టించకుండా ఇవాళ వనరులు సమకూర్చకుండా ఉచిత బస్సు అంటే ఇవాళ ప్రజలు జుట్లు పట్టుకొని రోడ్లకు ఎక్కడం కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇవాళ అది ప్రజలు ఇది తిరోగమన దిశలో పరిపాలిస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇవాళ మరి ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు రోడ్డుల పడ్డరు. మరి వాళ్ళని కూడా రక్షించే బాధ్యత ప్రభుత్వాందే కదండి. ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరి వాళ్ళకు కూడా ఏదో ఒక హామీ ఇచ్చి వాళ్ళని కూడా రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే. ఇవాళ చిన్న కార్మికుల పొట్టను కొట్టి ఇలా పెద్దోళ్ళని ఏదో చేస్తామని వచ్చిండ్రు. ఇవాళ ఏదో లంక బిందెలని మాట్లాడుతున్నాడు సీఎం గారు. అంటే లంక బిందెలు ఉన్నాయని వచ్చినా ఇక్కడ చూస్తే ఖాళీ బిందెలని మాట్లాడిండు. నిజంగా ఆశ్చర్యపడ్డారు ప్రజలు. ఇవాళ ఈయన ప్రజాపాలన కోసం రాలేదా? ఇవాళ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదా? ఇవాళ ఇక్కడ ఏదో సొమ్ము దోసుకోవాలని వచ్చిండా అని చెప్పేసి ప్రజలు ఆశ్చర్యపోయినారు ముఖ్యమంత్రి గారి మాటలకు. ఇవన్నీ 30 రోజుల తుగ్లక్ పాలనను ఇవాళ ప్రజలు గమనించిండ్రండి. ఇవాళ కేసీఆర్ గారు లాంటి రైతు బాంధవుణ్ణి వదిలేసుకొని ఇవాళ వీళ్ళని తెచ్చుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారు. ఇవాళ యాసంగి సీజన్ వచ్చేసింది. ఈ పాటికి కేసీఆర్ గారు ఉంటే ఎప్పుడో డబ్బులు పడేవి, పంటలు కూడా స్టార్ట్ అయ్యేది. మరి వీళ్ళు ఇచ్చేదాకా పంటలు ఆగుతాయండి? సీజన్ ఆగుతుందా? వీళ్ళు ఆల్రెడీ మరి ఎక్కడో అక్కడ అప్పులు చేసి రైతులు ఆల్రెడీ పంటలు స్టార్ట్ చేసిర్రు. మరి ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా. ఇప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? మేము అందరికీ ఆల్రెడీ ఇచ్చేసినాం, రైతు బంధు ఇచ్చేసినాం అన్నారు. బట్టి గారు ఏమన్నారండి? బట్టి గారు ఏమన్నారు? అందరికీ అందుతుంది అన్నారు. మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు ఏమంటున్నారు? సంక్రాంతి తర్వాత పడుతున్నాయి అంటున్నారు. అంటే వీళ్ళకే ఒక క్లారిటీ లేదు. అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలుస్తలేదు. ప్రజా పాలన పక్కన పెడితే ఇవాళ చాలా ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుందని చెప్పొచ్చు. విజయ్ గారు, పెట్టుబడి సాయం ఈ పాటికి అందాల్సింది, కానీ వారు చెప్పినట్టుగా ప్రభుత్వం నుంచే రకరకాల ప్రకటనలు అందినాయని ఒకరు, అందుతున్నాయని ఒకరు, సంక్రాంతి తర్వాత అందుతాయని ఒకరు, ఫైనల్గా రైతులు మాత్రం ఇక్కడ ఎదురు చూస్తున్నారు. రైతులకు మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. విశ్వసనీయత ఈ నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వసనీయత మీద అనుమానం, ప్రజల్లో అనుమానం కలిగే విధంగా, విశ్వసనీయత కోల్పోయే విధంగా ఈ నెల రోజుల్లో ప్రభుత్వం వివరించినటువంటి తీరు కనిపిస్తుంది. వీళ్ళు రైతు సెంట్రిక్గా పరిపాలన కొనసాగించటం లేదు. వీళ్ళు ఎందుకంటే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో మేము రైతు బంధు నిధులు ఆపి ఉద్యోగులకు ఇతర అవసరాలకు ఖర్చు పెట్టాము అని చెప్పడం జరిగింది. ఇక్కడనే తెలుస్తుంది రైతు సెంట్రిక్గా ఎవరు పరిపాలన చేశారు అనేది. గతంలో కరోనా వచ్చినటువంటి సమయంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు, జీతాలు ఆపి రైతు బంధు వేసింది. రైతులకు ఇబ్బంది కలగొద్దు అనేటువంటి విషయం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము రైతులకు ఆపి మిగతా అంశం కాంట్రాక్టర్లకు, ఇతరులకు బిల్లులు చెల్లించేటువంటి అంశంగా అది. అంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు రైతు సెంట్రిక్గా లేదు. అంటే ఒక నెల రోజుల్లోనే వీళ్ళు తేల్చి చెప్పారు మా పరిపాలన విధానము ఎవరు సెంట్రిక్గా ఉంటుంది, పారిశ్రామికవేత్తలకు సెంట్రిక్గా, ఇతర డబ్బున్నటువంటి వాళ్ళ సెంట్రిక్గా మా పరిపాలన ఉంటుంది అంతే. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటిది కూడా పేదవాళ్ళకు ఉపయోగపడేది తక్కువే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు నెలకొకసారో 2 సార్లు, సంవత్సరానికి ఒకసారో బస్సు ఎక్కుతారు. ఎక్కువగా టీచర్లు కావచ్చు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్లో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, వీళ్ళకి ఎక్కువగా
వాళ్ళు అఫోర్డబుల్ బస్ ఛార్జ్ పెట్టుకోగలుగుతారు వాళ్ళు. పెట్టుకోగలుగుతారు. Yes. అటువంటి మా పరిపాలన కేంద్రీకరణ అంతా కూడా మా ప్రాధాన్యాలు డబ్బున్నటువంటి వాళ్లకు అటువంటి వాళ్ళకు ప్రాధాన్యత కేంద్రంగా పరిపాలన సాగుతుంది. ముఖ్యంగా రైతుకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం అనేది ఈ పాటికే అందితే ఏంటంటే ఇప్పటికే నాట్లు అయిపోయే పరిస్థితి, విత్తనాలు వేసినటువంటి పరిస్థితి, చాలా ఇబ్బంది పడుతున్నటువంటి చాలామంది ఇప్పటి రోజు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఎందుకంటే కొంతమంది మెసేజ్ లేవు, రైతులు రోజు బ్యాంకుకు పోయి ఈ రోజు పడ్డదా రైతు బంధు, ఈ రోజు రైతు బంధు పడ్డదా అని బ్యాంకుకు పోయి ఎంక్వైరీ చేసుకుంటున్నారు. అక్కడ లైన్ మళ్ళా నీకు ఎంక్వైరీ, ఎందుకంటే బ్యాంకు దగ్గర ఊర్లలో ఎంక్వైరీ చేసుకోవాలన్నా లైన్ కట్టి ఆడ క్యాషియర్ని అడగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి పరిపాలన నెల రోజుల్లో విశ్వసనీయత మీద అనుమానము కోల్పోయే పరిస్థితి మాత్రం అప్పుడే ప్రజల్లో చర్చ మొదలైంది. హైకోర్టు భవన నిర్మాణం కోసం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సో ఇది ఒక నరమేధంగా, ప్రకృతి నరమేధంగా అభివర్ణిస్తున్నారు పర్యావరణవేత్తలు, విద్యార్థులు కూడా, తర్వాత న్యాయవాదులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 2.5 లక్షల చెట్లను నరికి 50కి పైగా జీవజాతులను బలి చేయనుంది ప్రభుత్వం. దీని ద్వారా ఒక ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తోంది ప్రభుత్వం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా అడ్డుకుంటాం, జీవో నెంబర్ 55 రద్దు చేసే వరకు పోరాటం చేస్తామంటూ అటు విద్యార్థి లోకం చెప్తుంది, ఇటు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత న్యాయవాదులు కూడా ఈ మేరకు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రకృతి బలి చేస్తుంది ప్రభుత్వం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ విజయ్ గారు, సో ఎందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది హైకోర్టు కోసం? మరి ఇప్పుడు విద్యార్థులు కానీ, పర్యావరణవేత్తలు కానీ, తర్వాత న్యాయవాదుల డిమాండ్ను ఇవాళ ప్రభుత్వం ఎట్లా పరిశీలించాల్సిన అవసరం ఉంది? తిరిగి నెల రోజుల్లో తొందరపాటు నిర్ణయాల్లో ఇదొకటి హడావుడి నిర్ణయం, హైకోర్టుకు సంబంధించినటువంటిది హడావుడి నిర్ణయం. వీళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఓ ప్రజాస్వామిక పాలన, చర్చలు చేస్తాము, ఇవి చేస్తాం. ఈ విషయం మీద అక్కడ యూనివర్సిటీ విద్యార్థుల విషయం కానీ, అదే పర్యావరణవేత్తలను కానీ, యూనివర్సిటీకి సంబంధించిన నాన్ టీచింగ్ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? మరొక వైపు హైకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులే ఈ హైకోర్టు తరలింపును వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి అన్ని, దీన్ని ఇంకొంచెం సౌకర్యాలు పెంచితే సరిపోద్ది అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వస్తే కూడా దానికి కూడా హైకోర్టు న్యాయవాదులు మెమరాండం ఇవ్వడం జరిగింది కేంద్ర పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వచ్చినటువంటి నేపథ్యంలో. ఇది ఏంటంటే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నది. మీరు ఒక రకమైనటువంటి ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సెక్రటరీ కట్టింది, నా హయాంలో ఒకటి కట్టాలి అనే ఒక తాపత్రయం ఎక్కువగా ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఇంకో సిటీకి దూరంగా ఎలాంటి ప్లేస్ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్లేస్ చూసి కట్టుకోవాల్సినటువంటి అంత తొందర ప్రస్తుతం వెంటనే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే హైకోర్టు కట్టాలనేటువంటి కాన్సెప్ట్ హైకోర్టు వ్యవసాయ విశ్వవిద్యాలయం జీవ వైవిధ్యానికి ఇంకా అది ఇంటర్నేషనల్ పరిశోధనలకి మెయిన్ గా పరిశోధనలు ఒకటి. ఇప్పుడు కొత్త వంగడాలు సృష్టించింది జయశంకర్ యూనివర్సిటీ. ఈ 10 సంవత్సరాలని దాదాపు ఒక 60-70 కొత్త వంగడాలు వివిధ రకాల్లో సృష్టించింది. ఆ భూమి అట్లాంటివి డక్కన్ భూమిలో ఉన్నటువంటి ఎలాంటి సాయిల్ మరొక చోట లేనటువంటిది ఉన్నటువంటి ఆ సాయిల్లో ఉన్నటువంటి దానికి సంబంధించి వ్యవసాయానికి కావలసినటువంటి పరిశోధనకు కావలసినటువంటి అనుకూలమైనటువంటి భూమిని వదులుకోవడం, చెట్లు, జీవజాతులు, అదే బయోడైవర్సిటీ పార్కు అక్కడ ఉన్నది. అంతర్జాతీయంగా బయోడైవర్సిటీ పార్కును కదిలించాలన్నా అనేక చట్టాలు ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉండదు. అంతర్జాతీయ సదస్సు జరిగినప్పుడు బయోడైవర్సిటీ పాయింట్ కూడా డిస్కషన్ అవుతుంది విజయ్ గారు. అంటే బీఆర్ఎస్ హయాంలో ఒక గ్రీన్ కవర్ని పెంచే ప్రయత్నం చేస్తే, అదే హరితహారం పేరుతో గ్రీన్ కవర్ని పెంచే ప్రయత్నం చేస్తే, తర్వాత మన ఎంపీ గారు సంతోష్ కుమార్ గారు ఒక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకొని ఒక కోట్లాది మొక్కలు, అంటే మొక్కలపైనంత అవగాహన పెంచిన అటువంటి డెవలప్ అయి ఉన్నప్పుడు ఇప్పుడు మొత్తం ఉన్న వృక్ష జాతిని అంతా తీసేసి ప్రకృతి నష్టం కలిగించేది అనేది అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ, అటవీ శాఖ కూడా ఇచ్చినటువంటి నివేదికలలో మన గ్రీనరీ శాతం దాదాపు 30% వరకు 29 నుంచి 30% మధ్యలో పెరిగినట్టు కూడా నివేదికలు ఇచ్చినట్టు. అటువంటి దాన్ని వీళ్ళు నాశనం, అందుకే సెంట్రిక్ వీళ్ళ పరిపాలన కేంద్రీకరణనే ప్రాధాన్యాలనే విధ్వంసం వైపు పోతున్నది తప్ప ఒక నిర్మాణాత్మకమైన వైపు అయితే నడవట్లేదు. రైట్ రైసరెడ్డి గారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం గ్రీన్ కవర్ని పెంచి ఆ రకంగా ఒక పచ్చదనాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందిస్తే ఇవాళ దాదాపు 2.5 లక్షల చెట్లపైన వేటు వేసే విధంగా హైదరాబాద్లో గ్రీన్ కవర్ ఇబ్బంది పడే విధంగా ఇవాళ ఈ నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకుందనే పర్యావరణవేత్తలు కానీ, విద్యార్థులు కానీ,
న్యాయవాదులు కానీ మీ పార్టీ కానీ ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. అసలు రాష్ట్రంలో బడ్జెట్ లేదన్న సీఎం గారు ఈరోజు హైకోర్టుకు నిధులు కేటాయించడం, వెంటనే విడుదల చేయడం, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. అంటే వీళ్ళు రియల్ మాఫియాను, సంపన్నులకు ఇలా రియల్ ఎస్టేట్ మాఫియాను వీళ్ళు ఎంకరేజ్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకుంటారని ప్రజలు అంటున్నారు. నిజంగా కూడా ఇలా రైతు బంధు లేదు, ఇలా రాష్ట్రంలో ప్రజా పాలన, ఇలా సంక్షేమ పథకాలు అన్నీ ఆపేసి హైకోర్టుకు ఈయన నిధులు ఇవ్వడం పైన ఇక సర్వత్రా ఇట్లా క్వశ్చన్ మార్క్ అయితే ఒకటి ఉందండి. మరి ఇవాళ బీఆర్ఎస్ హయాంలో గ్రీన్ కవర్ బెంచి నిజంగానే విద్యార్థులకు అనుగుణంగా అనేక రకాల చెట్లు పెట్టి ఒక గ్రీన్ కవర్ బెంచి వాళ్ళు చదువుకునే వాతావరణం కల్పించి ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసి విద్యార్థులకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చితే ఇవాళ పచ్చని ప్రశాంతమైన వాతావరణంలో ఈ చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకుందండి. మరి 2014 నుంచి 2024 వరకు 67 కొత్త వంగడాలను సృష్టించిందండి. మరి బయోడైవర్సిటీ యూనివర్సిటీ మరి దేశంలోనే 4వ స్థానంలో ఉంది. 400లకు పైగా వృక్ష జాతులు మన వృక్ష ఔషధ జాతులు 80కి పైగా ఉన్నాయని చెప్పేసి మనం ఈ న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. మరి జీవో 55 రద్దు చేసే వరకు కూడా స్టూడెంట్స్ ఉద్యమిస్తామని చెప్తున్నారు. మరి 2.5 లక్షల వృక్ష సంపదను ఈరోజు నాశనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదండి. ఇవాళ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తారా? ఇవాళ అనేక కొత్త వంగడాలనే కాకుండా కొత్త పరిశోధనలు చేసే స్థలం మళ్ళీ కావాలంటే ఎక్కడ దొరుకుతుందండి? ఇవాళ రియల్ మాఫియా చేతిలోకి పోయినాక మళ్ళీ అంత భూమి కావాలన్నా ఇలా విద్యార్థులకు అనుగుణంగా వాతావరణం క్రియేట్ చేయాలంటే అది ఎవరి వల్ల సాధ్యమవుతుందండి? ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో మంచిగా యూనివర్సిటీని డెవలప్ చేసి ఇవాళ విద్యార్థులకు అనుగుణంగా చేస్తే వీళ్ళు వచ్చేసి కేవలం రియల్ మాఫియాని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఇలా 100 ఎకరాల భూమిని బుద్ధివేలుకి తరలించడం అనేది కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చండి. ఇవాళ ఏమంటారు దాన్ని, నిజంగా నిధులు కేటాయించినట్టే నిజంగా ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు ఆగ మేఘాల మీద కేటాయించడం, వెంటనే నిధులు సమకూర్చడం అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు? మరి ఇక్కడ ప్రజాపాలన ఇవాళ అడ్డగోలు హామీలు ఆపేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒక ప్రకృతిని బలి చేస్తోంది ప్రభుత్వం అంటూ నిన్న హైకోర్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అడ్వకేట్స్ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆచరణకు సాధ్యం కాని హామీల పునాదుల మీద ఇలా బొటాబొటి మెజారిటీతో నిర్మితమైన అద్దాల మేడండి. ఇక ఇట్లాంటి డిసిషన్స్ వల్ల కూలిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా కూడా పరిపాలించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారు. అడ్వకేట్ గారు ఉన్నారు, శంకర్ గారు మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో. గుడ్ మార్నింగ్ శంకర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. రైట్, ఆల్రెడీ నిన్న ఒక హైకోర్టు పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించుకుంది. ఈ భూముల్ని కాపాడుకోవాలి, పచ్చదనంలో ప్రభుత్వం చిచ్చు పెడుతుంది అంటూ, వ్యవసాయ విశ్వవిద్యాలయ భూముల్ని కాపాడుకోవాలంటూ. సో ఎట్లా మీ తర్వాత ఎట్లా ప్రొసీడ్ కాబోతున్నారు ఇంకా ఈ విషయంలో? సార్, గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క హైకోర్టుని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఈ యొక్క రాజేంద్ర నగర్ లో ఉన్న బుద్వేల్ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ యొక్క హైకోర్టును నిర్మించాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు రియల్ మాఫియా యొక్క ఆలోచనలతోటి మాత్రమే హైకోర్టు తరలించాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. వాస్తవానికి ఈరోజు ఎంతో చరిత్రాత్మకమైనది ఈ తెలంగాణ హైకోర్టు. అనేక ఉద్యమాలకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అనేక రకాల ఉద్యమాలు, ప్రతి ఒక్క న్యాయవాది కదం కదం కలుపుతూ పదం పదం పాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం అనేక రకాల ఉద్యమాలను నిర్మించినది ఈ యొక్క తెలంగాణ హైకోర్టు. అలాంటి అంత చరిత్ర ఉన్న ఈ తెలంగాణ హైకోర్టును కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం ఈ యొక్క హైకోర్టును రాజేంద్ర నగర్ తరలించాలనుకుంటున్నాం. గతంలో పోయిన సంవత్సరం దాదాపు 6-7 నెలలు అవుతుంది సార్, మా జనరల్ బాడీ మీటింగ్ లో కూడా ఈ యొక్క హైకోర్టును తరలించొద్దని చెప్పేసి అక్కడ ఏకగ్రీవంగా మేము తీర్మానం చేసి అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వానికి కనుక తెలియజేసిన వెంటనే వారు ఈ యొక్క విషయాన్ని వాళ్ళు వెంటనే అవును, ఆ న్యాయవాదుల యొక్క హక్కులు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మనం వాళ్ళు వద్దన్నారు కాబట్టి అవసరం లేదని చెప్పేసి దాన్ని పెట్టేసిన సమయంలో వీళ్ళు ఎవరిని కన్సల్ట్ కాకుండా ఇటు బార్ కౌన్సిల్ కావచ్చు, మా యొక్క అడ్వకేట్ అసోసియేషన్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ యొక్క మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఈ యొక్క విషయాలను తుంగలో తొక్కి కేవలం రియల్ ఎస్టేట్ యొక్క వాళ్ళకు అనుకూలంగా న్యాయస్థానానికే సమస్య వచ్చింది. మరి న్యాయం కోసం ఆ న్యాయస్థానం ఎవరిని ఆశ్రయించబోతోంది, తర్వాత ఏం చేయబోతున్నారు? మేము దశల వారీగా ఉద్యమాన్ని చేస్తున్నాం సార్. ఈ రోజు ఈ యొక్క హైకోర్టు తరలించాల వద్ద అనేది దీని యొక్క ఇది పురాతనమైందని చెప్పేసి తెలుసుకోవాలంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ కావాలి సార్. ఈ రోజు సాంకేతిక నిపుణులు ఐఐటి హైదరాబాద్ కావచ్చు, జేఎన్టీయూ ప్రొఫెసర్లు వచ్చేసి వాస్తవానికి దీనికి ఒక శాంటిటీ ఉందా, 100 సంవత్సరాలు ఉంది. ఈ రోజు ఆర్ట్స్ కాలేజీ కావచ్చు, లేకుంటే చార్మినార్ 100ల సంవత్సరాలు నిర్మితమైన ఈ యొక్క
కట్టడాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఆ యొక్క శాస్త్రవేత్తలు చెప్పాల్సిన, ఎక్స్పర్ట్ కమిటీ చెప్పాల్సిన రిపోర్ట్లను ఆధారంగా చేసుకొని హైకోర్టు తరలించద్దు అనేది వాళ్ళు దేశం తీసుకొని ఏకపక్షంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజు బయోడైవర్సిటీ పార్క్ కావచ్చు, ఈ రోజు భవిష్యత్తు తరాలకు వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించిన నూతన విత్తనాలను కానీ వంగడాలను తయారు చేయాల్సిన, పర్యావరణాన్ని పరిరక్షించాలని హైకోర్టు ఈ రోజు ఈ యొక్క విషయాలను తుంగలో నొక్కింది. లక్షల చెట్లు ఉన్నాయి సార్. అక్కడ పర్యావరణాన్ని విషయంలో ఏదైనా ఒక చెట్టు నరకాలంటే వచ్చేసి వాళ్ళు కోర్టుకు వచ్చేసి కేసు వేస్తారు సార్. అట్లాంటిది ఈ యొక్క చట్టాన్ని రక్షించాలి, పర్యావరణాన్ని రక్షించాలి, అడవులు రక్షించాల్సిన ఈ కోర్టు ఈ రోజు ఈ యొక్క విషయాన్ని తుంగలో చెప్పేసి ఈ న్యాయవాదులుగా మేమంతా దీన్ని ముక్త చట్టంతో ఖండిస్తున్నాం సార్. ఈ యొక్క హైకోర్టు షిఫ్టింగ్ ఆపాలి. ఈ రోజు ఇక్కడ ఉన్నది ఒక ప్రాబ్లం సార్, మల్టీ స్టోర్ పార్కింగ్ కనుక ఒకటి ఏర్పాటు చేస్తే హైకోర్టు షిఫ్టింగ్ అనేది ఇబ్బంది. ఇప్పుడు హైబ్రిడ్ బోర్డు వచ్చింది సార్, ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసి మేమందరం కూడా ఎవరి ఆఫీసులో వాళ్ళ ఉండేసి ఈ రోజు కేసులను కూడా మేము చేసుకుంటున్నాం సార్. మేము కోరేది ఒకటి, హైకోర్టు పరిరక్షణ సమితిగా మేము చెప్పేది ఏంటంటే హైకోర్టు షిఫ్టింగ్ ఆపాలని చెప్పేసి, అవసరమైతే ఏదన్నా చిన్న ప్రాబ్లంలు ఉంటాయి సార్, నాంపల్లి కోర్టు కావచ్చు, రంగారెడ్డి కోర్టు కావచ్చు, లేకుంటే హైదరాబాద్ లో దాదాపు 15 కోట్లలో కూడా ఈ పార్కింగ్ ప్రాబ్లం ఉంది సార్. వీళ్ళు షిఫ్టింగ్ చేయాలనుకుంటే అన్ని కోర్టులను కలిసి షిఫ్టింగ్ చేయొచ్చు. అలాంటిది కాకుండా కేవలం హైకోర్టుని షిఫ్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్ మాఫియాని ఎంకరేజ్ చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారు. కాబట్టి హైకోర్టు పరిరక్షణ సమితిగా మేము ఒకటే చెప్తున్నాం సార్, ఈ హైకోర్టును ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడంలో మేము ఎప్పుడు కూడా ఒప్పుకునేది లేదు. భవిష్యత్తులో కూడా అనేక రకాల ఉద్యమాలను మేము స్వీకారం చుట్టినాం. ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు తరలింపు అనేది ఒప్పుకునే ప్రసక్తి లేదు. జీవో నెంబర్ 55 రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని న్యాయవాదులు చెప్తున్నారు. దాంతోపాటుగా విద్యార్థి లోకం బగ్గుమంటూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయ భూముల్ని కాపాడుకుంటామంటూ, తర్వాత అందరికంటే ముఖ్యంగా పర్యావరణవేత్తలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ అరుదైనటువంటి జీవజాలం ఉంది, తర్వాత వృక్ష సంపద ఉంది, వాటిపైన ఒక మేధం, ప్రకృతి నరమేధం సృష్టించేటువంటి ప్రభుత్వ ప్రయత్నాలు ఆపాల్సిందేనంటూ సర్వత్రా డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రజితా రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.